Hi to all, welcome back to this channel. This is Akshita. In this video, I am going to explain 6th class Social, Chapter 6, Early Civilization, Part 3 video. యాక్చువల్లీ మనం పార్ట్ 1-2లో సివిలైజేషన్ గురించి తెలుసుకుంటున్నాం. ఓకే, సో ప్రీవియస్గా మనం ఏం చెప్పుకున్నాము, సివిలైజేషన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిక్లైన్ అవుతూ వచ్చింది అని చెప్పాం. సో దీనికి కారణాలు చాలా ఉన్నాయి. సో కొంతమంది ఏమంటున్నారంటే అంటే కొన్ని థియరీస్లో ఇన్వెన్షన్ ఆఫ్ అరియన్స్ వల్ల సివిలైజేషన్ సో సివిలైజేషన్ డిక్లైన్ అయిందని కొంతమంది, ఇంకొంతమంది ఏమో ఇండస్ రివర్ ఉంది కాబట్టి సో అక్కడ వరదలు రావడం వల్ల సివిలైజేషన్ అంతరించిందని, అండ్ ఇంకొంతమంది వచ్చేసి అక్కడ వర్షాలు లేక నదులన్నీ ఎండిపోయి ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా వేరే ప్రదేశాలకు వెళ్ళిపోయినట్టుగా కొంతమంది నమ్ముతున్నారు. సో ఈ విధంగా ఎన్నో కారణాలు ఉన్నాయని చెప్పొచ్చు సివిలైజేషన్ డిక్లైన్ అవ్వడంలో. సరే, మరి వేదిక్ పీరియడ్ గురించి చూద్దాం. అడ్వెంట్ ఆఫ్ అరియన్స్. ఈ అరియన్స్ వల్ల సివిలైజేషన్ డిక్లైన్ అయిందని చెప్తున్నాం కదా. సరే, మరి అరియన్స్ ఏ విధంగా వచ్చారో తెలుసుకుందాం. There are various theories about the origin of Aryans. Some historians are of the opinion that Aryans came from outside the country, that is Central Asia, Arctic region, east of Alps, etc. Some historians say that Aryan is not a race, it is an Indo-European linguistic group. Some argue that they are the natives of India. ఓకే, సో ఈ అరియన్స్ ఏ విధంగా వచ్చారో అని చెప్పడానికి చాలా థియరీస్ అయితే ఉన్నాయి. కొంతమంది చరిత్రకారులు ఏమంటున్నారంటే ఈ అరియన్స్ విదేశాల నుంచి అంటే సెంట్రల్ ఏషియా, ఆర్కిటిక్ రీజన్ నుంచి వచ్చారని కొంతమంది, ఇంకొంతమంది చరిత్రకారులేమో నిజానికి అరియన్ అనేటువంటి వాళ్ళు ఒక జాతికి సంబంధించిన వాళ్ళు కాదు, ఇండో యూరోపియన్ లింగ్విస్టిక్ గ్రూప్, అంటే లాంగ్వేజెస్ అన్నీ మాట్లాడతారు కదా, సో ఇండో యూరోపియన్ లింగ్విస్టిక్ గ్రూప్ అని కొంతమంది అన్నారు. ఇంకొంతమంది ఏమో లేదు వాళ్ళు భారతదేశానికి చెందినటువంటి వాళ్ళే అని ఈ విధంగా ఆర్గ్యూ చేయడం స్టార్ట్ చేశారు. The Vedic culture flourished on the plains of rivers Indus and Saraswati and later in the plains of rivers Ganga and Yamuna. ఇక వేదిక్ కల్చర్ అయితే ఏ విధంగా డెవలప్ అయింది అంటే రివర్స్ ఇందస్ అలాగే సరస్వతి, సో ఈ నదుల ప్లేన్స్ మీద వేదిక్ కల్చర్ డెవలప్ అవుతూ వచ్చిందని చెప్పొచ్చు. అండ్ తర్వాత అంటే ఈ వేదిక్ పీరియడ్లో 2 పీరియడ్స్ ఉన్నాయి, అర్లీ వేదిక్ పీరియడ్, లాటర్ వేదిక్ పీరియడ్లో. సో ఈ 2 పీరియడ్స్లోనూ కూడా వేదిక్ కల్చర్ అయితే ఫస్ట్లో ఇండస్ అండ్ సరస్వతి రివర్స్ మీద, తర్వాత గంగా అండ్ యమునా నది మీద. The period in which the Vedic literature was formed is called the Vedic period. The river Gaggar-Akra, which disappeared in the Thar desert of Rajasthan, is believed to be the ancient river Saraswati. The Rig Veda mentioned about the river Saraswati many times. ఓకే, సో ఈ పీరియడ్లోనే వేదిక్ లిటరేచర్ అనేది ఫామ్ అయింది కాబట్టి ఈ పీరియడ్ని వాళ్ళు వేదిక్ పీరియడ్గా రికగ్నైజ్ చేశారు. అండ్ తర్వాత రాజస్థాన్లో ఉన్నటువంటి థార్ డెజర్ట్లో గగ్గర్ అక్రా అనేటువంటి రివర్ డిసపియర్ అయిపోయింది అనమాట. సో ఈ రివర్నే వాళ్ళు ఒకప్పుడు అంటే ఏన్షియంట్ రివర్గా సరస్వతిగా భావించేవారు. ఇక మనకు సరస్వతి రివర్ గురించి చాలాసార్లు ఋగ్వేదలో మెన్షన్ చేయడం కూడా జరిగింది. సోర్సెస్ టు నో అబౌట్ అరియాన్స్ గురించి మనకు తెలుసుకోవడానికి మెయిన్ సోర్సెస్ ఏమున్నాయో చూద్దాం. ద వేదిక్ లిటరేచర్ ఈజ్ ద మేజర్ సోర్స్ టు నో అబౌట్ ద అరియన్స్ గురించి మనం తెలుసుకోవాలంటే మనకున్నటువంటి మెయిన్ సోర్స్ ఏంటి అంటే వేదిక్ లిటరేచర్. సో ఈ పీరియడ్లో లిటరేచర్ని ఫామ్ చేశారని చెప్పాం కదా, దాని ద్వారానే మనకు తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఫిగర్ చూడండి. సో ఈ ఫిగర్లో మనకు సోర్సెస్ ఉన్నాయి, లిటరేచరు, ఆర్కియాలజికల్గా. సో లిటరేచర్లో మనకు వేదాస్ అండ్ ఎపిక్స్. ఓకే, సో వేదాస్లో అగైన్ ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద.
అండ్ నెక్స్ట్ ఎపిక్స్లో వచ్చేసి రామాయణం, మహాభారత. ఓకే. అండ్ ఆర్చియాలజిస్ట్గా అయితే ఐరన్ అలాగే పాటరీ బేస్ చేసుకొని సోర్స్గా తీసుకోవడం జరిగింది. అండ్ ఈ వేదస్లోనే బ్రాహ్మణాస్, అర్యానకాస్, ఓకే, అరణికాస్, ఉపనిషాస్ కూడా ఉన్నాయి. సో చూద్దాం మరి. వేదిక్ లిటరేచర్. The term Veda means superior knowledge in Sanskrit. It is the knowledge of knowing oneself or self-realization. Vedas are called Shrutis. They are the universal truth discovered or realized by the learned people. నిజానికి వేద అనేటువంటి టర్మ్ మీనింగ్ ఏంటి అంటే సుపీరియర్ నాలెడ్జ్. అంటే సాంస్క్రిట్లో దీని మీనింగ్ సుపీరియర్ నాలెడ్జ్ అనమాట. అంటే మనకు మనం తెలుసుకోవడం, మన గురించి మనం తెలుసుకోవడం, ఓకే, రియలైజ్ అవ్వడం అని కూడా మీనింగ్ వస్తుంది. సో వేదాస్నే శృతిస్ అని కూడా అంటారు. సో ఇవి యూనివర్సల్గా కూడా ట్రూత్ ఫ్యాక్ట్స్. అదేవిధంగా కొంతమంది ద్వారా ఇవి రియలైజ్ అనేటువంటివి అని కూడా అంటారు. దే ఫార్మ్ ద బెడ్రాక్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అండ్ యోగా. The Vedic text contain deeper spiritual and scientific knowledge. The Vedic traditions are still continued and are still unbroken. ఓకే. సో ఈ వేదాస్ అన్నీ కూడా చాలా వరకు ఇండియన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తత్వాన్ని అలాగే యోగాన్ని కూడా పెంచాయి. అండ్ ఈ వేదిక్ టెక్స్ట్లో మనకు దేని గురించి ఎక్కువగా ఉంది అంటే ఆధ్యాత్మిక చింతన గురించి అలాగే సైంటిఫిక్ నాలెడ్జ్ గురించి కూడా ఉంది. సో ఈరోజు మనం డోర్కి అంతా కూడా పసుపు రాస్తున్నామంటే సో దాని వెనక సైంటిఫిక్ రీజన్ ఉంది. సో బట్ మనం కొంచెం డెప్త్గా ఆలోచించినట్టయితే ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే సో ఐశ్వర్యం వస్తుందనో లేదంటే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందనో ఇలా చెప్తూ ఉంటారు. సో నిజానికి సైంటిఫిక్ రీజన్ ఏంటి? డోర్ వచ్చేసి చెదలు పట్టకుండా ఉండడానికి పసుపుని రాస్తారు. సో పసుపు వచ్చేసి యాంటీ ఓకే సో యాంటీ ప్రాపర్టీస్ కలిగినటువంటిది, అందుకని చెప్పి పసుపుని డోర్కి రాసేవారు. సో ఈ విధంగా ఎన్నో సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయని చెప్పొచ్చు. సో ఈ వేదిక్స్ అన్నీ కూడా అంటే ఈ వేదిక్కి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలన్నీ కూడా ఇప్పటికీ కంటిన్యూగా ఫాలో అవుతున్నారు. బట్ వీటినైతే ఎప్పటికీ వదిలే అవకాశాలు లేవు. In the modern period, Swami Dayananda Saraswati gave a call, go back to the Vedas. Research on Vedas is carried out in many foreign and Indian universities. 4 major Vedas constitute the Vedic literature. They are Rig Veda, Yajur Veda, Sama Veda and Atharvana Veda. ఓకే. సో మోడర్న్ పీరియడ్లో మనం చూసుకున్నట్టయితే స్వామి దయానంద సరస్వతి సో వీరేం చెప్తున్నారు అంటే ఒకసారి వేదాల్లోకి వెళ్ళి చూడండి. అండ్ అదేవిధంగా మన ఇండియాలో ఉన్న యూనివర్సిటీ కావచ్చు అలాగే ఫారెన్లో ఉన్న యూనివర్సిటీస్ కావచ్చు, ఈ యూనివర్సిటీలో కూడా వేదాస్ మీద ఎన్నో రీసెర్చ్ జరుగుతున్నాయి. ఓకే. సో రీసెర్చ్ చేయండి అని కూడా దయానంద సరస్వతి గారు చెప్తున్నారు. అండ్ ఈ వేదిక్ లిటరేచర్లో 4 వేదాస్ ఉన్నాయి. రిగ్వేద, యజుర్వేద, సామవేద అండ్ అథర్వణ వేద. రిగ్వేద ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ వేదిక్ హిమ్స్ కంపోజ్డ్ బై రిషిస్. ఓకే. రిగ్వేదలో మనకు మంత్రాలు ఉంటాయి అన్నమాట. ఓకే, శ్లోకాలు ఉంటాయి. రిగ్వేదలో మనకు శ్లోకాలు ఉంటాయి. ఈ శ్లోకాలు ఎవరు చెప్తారంటే ఋషులు చెప్తారు. ఓకే. దెన్ యజుర్వేద ఈజ్ డీటెయిల్స్ ఆఫ్ రూల్స్ టు బి ఫాలోడ్ డ్యూరింగ్ సాక్రిఫైజెస్. యజుర్వేదలో మనకు కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే సాక్రిఫైసెస్ చేస్తున్నప్పుడు మనం ఎటువంటి రూల్స్ పాటించాలి, సో అవన్నీ కూడా మనకు ఈ యజుర్వేదలో ఉంటాయి. సామవేద ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ సాంగ్స్. ద ఒరిజిన్స్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ ఆర్ ట్రేస్డ్ టు ఇట్. సామవేదలో సాంగ్స్ ఉంటాయి. ఓకే, సాంగ్స్ ఒక కలెక్షన్ ఉంటుంది. అండ్ ఈ సాంగ్స్లో చాలా వరకు ఇండియన్ మ్యూజిక్ ఏ విధంగా ఒరిజిన్ అయ్యింది అని ట్రేస్ అవుట్ చేసేటువంటి సాంగ్స్ అన్నమాట. ద అథర్వణ వేద ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ స్పెల్స్ అండ్ చామ్స్. ఈ అథర్వణ వేదాలో మంత్రాలు ఉంటాయి, మంత్రాల యొక్క కలెక్షన్స్ ఉంటాయి. బిసైడ్ ద వేదాస్ దేర్ వర్ బ్రాహ్మణాస్, ఉపనిషాస్, అరణికాస్ అండ్ ఎపిక్స్, రామాయణ అండ్ మహాభారత. సో ఈ వేదాలతో పాటు బ్రాహ్మణాస్, ఉపనిషాస్, అరణ్యకాస్ అండ్ నెక్స్ట్ ఎపిక్స్లో వచ్చేసి రామాయణ అలాగే మహాభారత. బ్రాహ్మణాస్
Prose about Vedic hymns, rituals and philosophies. సో ఈ బ్రాహ్మణాలు ఏం వివరిస్తారు అంటే మంత్రాల గురించి, అలాగే ఆధ్యాత్మిక గురించి, ఆచారాల గురించి వీళ్ళు వివరిస్తారు. అరణ్యకాస్ డీల్ విత్ మిస్టిసిజం, రైట్స్ అండ్ రిచువల్స్. సో వీళ్ళు ఆచారాల గురించి అండ్ సాంప్రదాయాల గురించి వివరిస్తారనమాట. ఓకే. అండ్ ఉపనిషాద్స్ ఫిలాసఫికల్ టెక్స్ట్ డీలింగ్ విత్ ద సోల్, మిస్టరీస్ ఆఫ్ నేచర్. సో వీళ్ళు అంటే తత్వవేత్తంగా ఏ విధంగా సోల్తో డీల్ చేసుకోవాలి అండ్ నేచర్లో ఉన్నటువంటి మిస్టరీస్తో ఏ విధంగా డీల్ చేసుకోవాలో ఉపనిషాద్స్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్లాసిఫికేషన్ ఆఫ్ వేదిక్ పీరియడ్. The period of Vedic civilization 1500 to 500 BCE is divided into two broad parts. Early Vedic period, also known as Rigvedic period, later Vedic period. ఓకే. సో వేదిక్ సివిలైజేషన్ పీరియడ్ వచ్చేసి 2 పార్ట్స్కి డివైడ్ అయింది. ఒకటేమో అర్లీ వేదిక్ పీరియడ్, ఇంకోటేమో లాటర్ వేదిక్ పీరియడ్. అర్లీ వేదిక్ పీరియడ్ని రిగ్వేదిక్ పీరియడ్ అని కూడా అంటారు. We will study the following features of the Vedic civilization under these two periods. సో ఈ 2 పీరియడ్స్లో వేదిక్ సివిలైజేషన్ యొక్క ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. అర్లీ వేదిక్ పీరియడ్ సోషల్ లైఫ్. అప్పట్లో సామాజిక వ్యవస్థ ఏ విధంగా ఉందో చూద్దాం. ద ఫ్యామిలీ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ద సొసైటీ. ద ఫాదర్ వాజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ వాజ్ ఇన్ ప్రాక్టీస్. The prisoners of war called dasas and dasyas were like slaves. Monogamy was the usual practice. ఓకే. సో అర్లీ వేదిక్ పీరియడ్లో సోషల్ లైఫ్ ఏ విధంగా ఉండేదంటే సొసైటీలో బేసిక్ యూనిట్ ఏంటి అంటే ఫస్ట్ ఫ్యామిలీ అనమాట. ఎందుకంటే ఫ్యామిలీ బాగుంటేనే సొసైటీ అంతా కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. సో అందుకని చెప్పి సొసైటీలో మెయిన్ సోర్స్ ఏంటి అంటే ఫ్యామిలీ అని చెప్పొచ్చు. అండ్ ఫ్యామిలీకి ఒకరు హెడ్ ఉంటారు. ఓకే. సో మామూలుగా అయితే ఫాదర్ ఉంటారు అండ్ జాయింట్ ఫ్యామిలీలో వచ్చేసరికి గ్రాండ్ ఫాదర్ ఉంటారు. ఓకే. అప్పట్లో జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉండేవి. ఇప్పటికీ ఉన్నాయి కొన్ని, బట్ కొన్ని రీజన్స్ వల్ల ఉద్యోగాలు వెతుక్కోవడానికో లేదా బతుకు తెరువు కోసం విడిపోయి దూరంగా నివసిస్తున్నారు. అండ్ ఈ ఖైదీలు ఉంటారు కదా, సో యుద్ధంలో ఉన్నటువంటి ఖైదీలు ఉంటారు కదా, వీళ్ళను దాసాసు అలాగే దాస్యాస్ అని కూడా అంటారు. అంటే బానిసలు అనమాట, దాసులు. అండ్ నెక్స్ట్, సో ఈ అర్లీ వేదిక్ పీరియడ్లో ఒక పర్సన్కి కేవలం ఒక భార్య మాత్రమే ఉండేది. అంటే ఆ విధంగా వాళ్ళు కేవలం ఒక భార్యని కలిగి మాత్రమే ఉండాలని ఆ రూల్ని ఫాలో అయ్యేవారు. పొజిషన్ ఆఫ్ ఉమెన్. ఓకే. సో ఉమెన్ యొక్క పొజిషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఉమెన్ హెల్డ్ ఎ రెస్పెక్టబుల్ ప్లేస్ ఇన్ దేర్ సొసైటీ. దే స్టడీడ్ వేదాస్. దేర్ వర్ నో చైల్డ్ మ్యారేజెస్ ఆర్ సతీ. ఉమెన్ హ్యాడ్ ద చాయిస్ టు చూస్ దేర్ హస్బెండ్స్ ఇన్ స్వయంవరం. Widow remarriage was in practice. Learned women like Gosha, Apala, Lopamudra, Indrani, Vishwavara, etc. were great Vedic soldiers. Women participated with their husbands in all religious ceremonies. ఓకే. సో అప్పట్లో సొసైటీలో మహిళలకు చాలా రెస్పెక్ట్ ఉండేది. సో ఇప్పటికీ రెస్పెక్ట్ ఉంది, కానీ అప్పట్లోనే ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఓకే. అండ్ అదేవిధంగా వీళ్ళు కూడా వేదాలను చదవవచ్చు. అండ్ అప్పట్లో చైల్డ్ మ్యారేజెస్ ఉండేవి కాదు. సతీ సహగమనం అంటే ఒకవేళ హస్బెండ్ చనిపోయినట్టయితే హస్బెండ్తో పాటు వైఫ్ని కూడా మంటల్లో కాల్చేసేవారు, చితిలో కాల్చేసేవారు. కానీ అప్పట్లో సతీ సహగమనం లేదనమాట. అండ్ మహిళలకు నచ్చినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకునేటువంటి ఫ్రీడమ్ కూడా ఉంది. దాన్నే మనం స్వయంవరం అంటాం కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ భర్త చనిపోయినటువంటి ఉమెన్స్ ఉంటారు కదా, సో వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ పెళ్లి చేసుకునేటువంటి అంటే అటువంటి ప్రాక్టీసెస్ కూడా అప్పట్లో ఉన్నాయి. అండ్ చదువుకున్నటువంటి ఉమెన్స్లో ఈ ఘోష, అపల, లోపముద్ర, ఇంద్రాని, విశ్వవర వీళ్ళంతా కూడా గొప్ప వేదిక్ స్కాలర్స్, పండితులు. అండ్ ఉమెన్స్ కూడా వాళ్ళ హస్బెండ్తో కలిసి రిలీజియస్ సెరమనీస్లో పాల్గొనేవారు. వివిధ సెరమనీస్ ఉంటాయి కదా, సో ఆ సెరమనీస్లో అంతా కూడా ఉమెన్స్ పాల్గొనేవారు. డ్రెస్. దే వోర్ వాస, ఆదివాస,
as we wear today. The garments were embroidered with gold. Women used earrings, necklaces, bangles, and anklets as we do today. Women oiled and combed hair which were plaited or braided. Men kept beard and ముస్టాక్. సో వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ సెన్స్ ఏ విధంగా ఉండేదంటే మగవాళ్ళు వచ్చేసి ధోతి ధరించేవారు. అలాగే పై పట్ట అంటారు కదా, సో లైక్ టవల్ ఎలా వేసుకుంటారో అలా ఒక అప్పర్ క్లాత్ వేసుకునేవారు. సో ఇప్పట్లో కూడా మన ఇంట్లో పెద్దవాళ్ళు అలానే వేసుకుంటూ ఉంటారు. అండ్ రాజకీయ నాయకుల్లో చూస్తున్నట్టయితే వాళ్ళు వేసుకుంటారు కదా, సో ఆ విధంగా. అండ్ వాళ్ళ యొక్క గార్మెంట్స్కు గోడుతో చేసినటువంటి ఎంబ్రాయిడరీ ఉంటుందన్నమాట. ఇక మహిళలేమో ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, నెక్లెస్ అండ్ కాళ్ళకు గజ్జెలు ఇప్పుడు కూడా మనం వీటిని వేసుకుంటున్నాం. మనం ఎలా అయితే వేసుకుంటామో అప్పట్లో కూడా ఉమెన్స్ ఈ విధంగా తయారయ్యేవాళ్ళు. ఇక ఉమెన్స్ వచ్చేసి వాళ్ళ తలకు నూనె పెట్టుకొని మంచి మంచి జళ్ళను వేసుకునేవాళ్ళు. డిజైన్ జడలు వేసుకుంటారు కదా, సో ఆ విధంగా. ఇంకా మెన్స్ వచ్చేసి గడ్డాన్ని పెంచుకునేవారు, మీసాలను పెంచుకునేవారు. అమ్యూజ్మెంట్స్. సో అప్పట్లో వినోదం వాళ్ళకి ఏమున్నాయో తెలుసుకుందాం. సో మనకి ఇప్పుడు వినోదం ఎలాగా, డాన్సింగ్, మ్యూజిక్, లేదంటే ఫోన్లో గేమ్స్ ఆడడము కదా, సో బయటికి పోయి ఆడుకోవడము, ఇవన్నీ కూడా మనకు వినోదం. యూట్యూబ్ చూడడము ఇలాంటివి. ఓకే, దెన్ అమ్యూజ్మెంట్స్. సో అప్పట్లో వాళ్ళకు వినోదం ఏముందో చూద్దాం. Chariot racing, hunting, boxing, dancing and music were some of the amusements. 3 types of musical instruments like percussion, string and wind were used by the singers. అంటే రథపోటీలు పెట్టేవాళ్ళు అప్పట్లో. సో ఆ రథపోటీలో పాల్గొనడం అంటే వాళ్ళని చూడడము ఇవన్నీ కూడా, లేదా పాల్గొనడము ఇవన్నీ కూడా చాలా వినోదంగా ఉండేవి వాళ్ళకు. అండ్ వేటాడడము, డబ్ల్యూడబ్ల్యూ లైక్ బాక్సింగ్ కదా, సో పోటీలు పడ్డము, డ్యాన్స్ ఆడడము, మ్యూజిక్ వినడము ఇవన్నీ కూడా వాళ్ళకు వినోదం అని చెప్పొచ్చు. ఇంకా కొంతమంది సింగర్స్, గాయకులు ఏం చేస్తారంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని కూడా ఉపయోగించేవారు. సో ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అంటే స్ట్రింగ్, విండ్, పర్కషను వీటిని ఉపయోగించేవారు. ఎడ్యుకేషన్. సో అప్పట్లో ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. గ్రేట్ ఇంపార్టెన్స్ వాజ్ గివెన్ టు ఎడ్యుకేషన్. There were gurukulas. Entire institutions were given freedom in their teaching learning process. They were taught the art of warfare, philosophy, agriculture, animal husbandry and handicrafts. సో అప్పట్లో ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఇప్పటికీ కూడా ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ పెరిగింది కదా. సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. అండ్ అక్కడ గురుకులాస్ ఉండేవన్నమాట. ఓకే, సో ఈ పీరియడ్లో చాలా ఫ్రీడమ్ ఉండేది. ఏదైనా నేర్చుకోవాలన్నా లేదా ఏదైనా టీచ్ చేయాలన్నా కూడా చాలా ఫ్రీడమ్ ఉండేది. మనకి ఏమైనా డౌట్స్ వస్తే ఎలా అయితే అడుగుతామో అప్పట్లో కూడా పండితులకు లేదంటే విద్యార్థులకు ఏమైనా డౌట్స్ వస్తే సో ఆ విధంగా చర్చించుకునేవారు. అండ్ యుద్ధాల్లో ఏ విధంగా ఉండాలి అంటే ఏ విధంగా ఎటువంటి అస్త్రాలు ప్రయోగించాలి, ఏ విధంగా ధైర్యంగా నిలబడాలి, ఓకే ఏమన్నా మనకు హెల్త్ ఇష్యూస్ వస్తే మనం ఏ విధంగా స్ట్రాంగ్గా ఉండాలి, ఎటువంటి మెడిసిన్స్ తీసుకోవాలి, ఇటువంటివన్నీ కూడా నేర్పిస్తారు. అండ్ తత్వంగా కానీ అలాగే అగ్రికల్చరు, నెక్స్ట్ హ్యాండిక్రాఫ్ట్స్, అల్లికలు, కుండలను తయారు చేయడము, బుట్టల్ని అల్లడము, వీవింగ్ చేయడము ఇవన్నీ కూడా నేర్పించేవారు అన్నమాట. ఫుడ్ అండ్ క్రాప్స్. రైస్, బార్లీ, బీన్ అండ్ ససేమి ఫార్మ్డ్ దేర్ ఫుడ్. దే ఆల్సో ఏట్ బ్రెడ్, కేక్, మిల్క్, బటర్, కర్డ్ అండ్ ఫ్రూట్స్. ఇక వీళ్ళు బార్లీ, బీన్స్, నువ్వులు వీటిని పండించేవారు. అలాగే అప్పట్లోనే వీళ్ళకు బ్రెడ్, కేక్, మిల్క్, బటరు అప్పట్లోనే వీళ్ళు తయారు చేసుకొని తినేవారంట. మనం ఇప్పుడు ఎలా అయితే బర్గర్, బ్రెడ్, కేక్ అండ్ డిఫరెంట్ పిజ్జా, బర్గర్ ఇవన్నీ కూడా తింటున్నాం. సో అప్పట్లో కూడా బ్రెడ్, కేకు ఇవన్నీ కూడా అవైలబుల్ ఉండేవి. రిలీజియన్. కుల మతాలు ఇవే కదా మనం ఇప్పుడంతా కూడా చూస్తూ ఉండేది. ఎగ్జాక్ట్లీ. దే బిలీవ్డ్ దట్ గాడ్ ఈజ్ వన్ అండ్ హీ కెన్ బి వర్షిప్డ్ అండ్ రియలైజ్డ్ ఇన్ మెనీ ఫార్మ్స్, దట్ ఈజ్ అగ్ని, వరుణ, యమ, వాయు ఎక్సెట్రా. They believed that the same consciousness existed in the whole universe. Every being is born with a divine consciousness. They performed yagnas. సో అప్పట్లో ప్రజలంతా కూడా ఏం నమ్మేవారంటే దేవుడు అంటే ఒకటే అంటే సో దేవుడు అందరికీ కూడా ఒకటే ఉంటాడు
అని నమ్మేవారు. సో ఆ విధంగా వాళ్ళు అగ్నిదేవుణ్ణి అండ్ నెక్స్ట్ వర్షం వస్తున్నప్పుడు వర్షదేవుని వరుణ్ణి వాయువుని పూజించేవారు. అండ్ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అంటే ఈ యూనివర్స్లో ఉన్నటువంటిదంతా కూడా ఒక్కటే. సో ఒకటే దైవం ఉంది అని భావించేవారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పుడుతున్నాము అంటే దాని వెనుక ఏదో తెలియని భావన ఉన్నట్టు. సో ఆ విధంగా వాళ్ళు భావించేవారు. అండ్ అదేవిధంగా యజ్ఞాలు కూడా వాళ్ళు చేసేవారు. థింక్ అండ్ రెస్పాండ్, రైట్ ద నేమ్స్ ఆఫ్ రిలీజియన్స్ ఇన్ అవర్ కంట్రీ. మన కంట్రీలో కుల మతాలు ఉన్నాయి కదా, సో వాటి యొక్క నేమ్స్ని రాయమంటున్నారు. అండ్ ఈ రిలీజియన్స్ గురించి మీకు చాప్టర్ 11లో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దెన్ వర్ణ సిస్టమ్. There was no caste discrimination in early Vedic period. No restriction on intercaste marriages. People were allowed to choose their profession. సో ఈ వర్ణ సిస్టంలో అంటే అప్పట్లో ఎటువంటి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండేది కాదు. ఎప్పుడు అర్లీ వేదిక్ పీరియడ్ ముందు అంటే ఈ కులం వాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలని లేదు. సో ఏ క్యాస్ట్ ఫీలింగ్ ఉండేది కాదు అప్పుడు. అండ్ అదేవిధంగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకునేటువంటి వాళ్ళకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా ఉండేవి కాదు. ఇప్పుడు మనకు ఏ ప్రొఫెషన్ నచ్చితే ఆ ప్రొఫెషన్ని మనం చూస్ చేసుకొని మనం ఈజీగా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు కుండలు తయారు చేయాలని అనుకోండి, నేను ఆ ప్రొఫెషన్ ఎంచుకోవచ్చు. లేదా బట్టలు అల్లడం వీవింగ్ చేయడం ఇష్టం అనుకోండి, నేను ఆ ప్రొఫెషన్ ఎంచుకోవచ్చు. సో అప్పట్లో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండేవి కాదు. అండ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్కి రిస్ట్రిక్షన్స్ లేవు. అండ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కూడా అర్లీ వేదిక్ పీరియడ్ కన్నా ముందు ఉండేది కాదు. పొలిటికల్ లైఫ్. The chief of the clan was called Rajan and there was no dictatorship. Kingship was not hereditary. The king was asserted by the assemblies of Sabha and Samiti. The king looked after the welfare of the people. ఓకే, సో ఒక వంశంలోని పెద్ద ఉంటారు కదా, సో వాళ్ళను రాజన్గా భావించేవారు. సో అప్పట్లో ఎటువంటి గవర్నమెంట్ ఉండేది కాదు. ఓకే, సో అప్పట్లో ఎటువంటి గవర్నమెంట్ ఉండేది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మా ఫాదర్ కింగ్ అయినారనుకోండి, మా వంశంలోనే కింగ్ రావాలని లేదు. ఓకే, సో ఏ వ్యక్తి అయినా కూడా రాజుగా పరిపాలించవచ్చు. అప్పట్లో అలా ఉండేది అర్లీ వేదిక్ పీరియడ్ అప్పుడు. అండ్ కింగ్ కూడా సభలు సమితిలు ఏర్పాటు చేసి ఆ అసెంబ్లీస్ అన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ విధంగా అసెట్ చేసేవారు. ఇక కింగ్ వచ్చేసి ప్రజల యొక్క బాగోగులు అంటే ప్రజలకు ఏమేమి కావాలి, రోడ్లు వేయించడం కావచ్చు, ఇల్లులు కట్టించడము, అండ్ బావులు తవ్వించడము, బ్రిడ్జులను కట్టించడము, ఈ విధంగా రాజులు ప్రజల కోసం ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది. థింక్ అండ్ రెస్పాండ్. అవర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎలెక్టెడ్. సో మన యొక్క రిప్రజెంటేటివ్ని మనం ఏ విధంగా ఎన్నుకుంటున్నాము? ఓట్లు వేసి. ఓకే, సో ఏ నాయకుడు మనకు ఏం చేశాడు, సో అంటే తన యొక్క ప్రీవియస్ పరిపాలనని బేస్ చేసుకొని కూడా మనం ఓట్లు వేయాల్సి ఉంటుంది కదా. సో ఎవరికైతే మేజర్ ఓట్స్ వస్తాయో వాళ్ళు మనకు నాయకులుగా ఎన్నుకోవడం జరుగుతుంది. లాటర్ వేదిక్ పీరియడ్. సో ఇప్పుడు అర్లీ వేదిక్ పీరియడ్లో మనం చూసేసాం. అర్లీ వేదిక్ పీరియడ్లో చాలా అంటే ప్రతి ఒక్క హ్యూమన్ లైఫ్ బాగుంది, ప్రతి ఒక్క సిస్టమ్ అంతా కూడా బాగుంది. మరి లాటర్ వేదిక్ పీరియడ్లో ఏ విధంగా చూద్దాం. As time passed by, the Vedic people migrated to the plains of Ganga and Yamuna from the plains of river Indus Saraswati. They crossed the mountain ranges of the Vindhyas and moved towards south. ఓకే, కాలం గడిచే కొద్దీ వేదిక్ పీపుల్ అంతా కూడా ఏం చేశారంటే ఇందస్ సరస్వతి నదుల నుంచి గంగా యమున నది తీరానికి వెళ్ళారనమాట. సో మన భారతదేశంలో సౌత్ వైపున వింధ్య రేంజెస్ ఉన్నాయి కదా, సో ఆ వింధ్య రేంజెస్ని దాటుకొని సౌత్ వైపున వీళ్ళు మూవ్ అవుతూ మైగ్రేట్ అవుతూ వచ్చారు. పొలిటికల్ చేంజెస్. సో లాటర్ వేదిక్ పీరియడ్లో పొలిటికల్ చేంజెస్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో అప్పట్లో రాజు వంశపారంపర్యంగా ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, సో చూద్దాం మరి. During the latter Vedic period, the king become more powerful. Even Sabha and Samiti lost their importance. The scope of the king was widened. The kingship became hereditary. The kings performed rituals like Ashwamedha and Rajasuya to expand their king. ఓకే, సో లాటర్ వేదిక్ పీరియడ్లో ఏమవుతూ వచ్చిందంటే కింగ్కి చాలా పవర్ వచ్చిందనమాట.
అంటే అప్పట్లో కింగ్ ఏ విధంగా నిర్ణయాలు తీసుకునేవాడంటే సభల సమితిలో ప్రజల యొక్క నిర్ణయాలు తీసుకొని, అంటే ఆ సభలో ఉన్నటువంటి పెద్దవారి నిర్ణయాలు తీసుకొని ఆ విధంగా అమల్లోకి పెట్టేవాడు. బట్ ఇప్పుడేమైందంటే లేటర్ వేదిక్ పీరియడ్లో కింగ్కి చాలా పవర్ వచ్చిందని చెప్పొచ్చు. అంటే సభకు సమితికి ఇంపార్టెన్స్ లేదు. తర్వాత కింగ్ యొక్క స్కోపు వైడన్ అవుతూ వచ్చింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ కింగ్ ఎవరు అవ్వాలంటే వాళ్ళ వంశంలో ఉన్నటువంటి వారసుడే కింగ్ అవ్వాలి. ఎప్పుడు లేటర్ వేదిక్ పీరియడ్లో. అండ్ ఈ కింగ్స్ వచ్చేసి, అంటే ఈ రాజులు వచ్చేసి కొన్ని ఆచారాలు పాటించేవారు. అంటే అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగాలు చేసి వాళ్ళ యొక్క రాజ్యాన్ని పెంచుకునేవారు. సో ఈ విధంగా పొలిటికల్ చేంజెస్ ఎన్నో వచ్చాయి. సోషల్ చేంజెస్. The asrama system started. The asrama system of brahmacharya, gruhastha and vanaprastha and sannyasa started during this period. The position of women was lowered. The varna system came into existence. Child marriage and sati started during this period. Polygamy started among aristocrats and kings during that period. Okay, so latter పీరియడ్లో ఏమవుతుంది అంటే ఆశ్రమ సిస్టమ్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఆశ్రమ సిస్టంలో ఏంటి అంటే బ్రహ్మచార్య, గృహస్థ, వనప్రస్థ, సన్యాస. సో ఈ సిస్టంలో ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతూ వచ్చాయి ఈ పీరియడ్లో. అండ్ ఈ పీరియడ్లో వస్తూ వస్తూ ఉమెన్ యొక్క పొజిషన్ తగ్గిపోతూ ఉంది. వర్ణ సిస్టమ్ వచ్చేసి ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిందనమాట. ఓకే, సో వర్ణ సిస్టంలో ఏముండదని చెప్పుకున్నాం మనం ముందుగా. వర్ణ సిస్టంలో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండదు, అలాగే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్కి రిస్ట్రిక్షన్స్ ఉండవు. అండ్ నెక్స్ట్ ఇంకా ఏం చెప్పాం మనము, మనకు నచ్చినటువంటి ప్రొఫెషన్ని మనం ఎంచుకోవచ్చు. అంటే ఏ ప్రొఫెషన్ అయినా మనం ఎంచుకోవచ్చు. కానీ ఈ లేటర్ వేదిక్ పీరియడ్లో వర్ణ సిస్టమ్ అమల్లోకి వచ్చింది. చైల్డ్ మ్యారేజెస్ స్టార్ట్ అయినాయి. అలాగే భర్త చనిపోయినటువంటి మహిళలకు కూడా, అంటే భర్త చనిపోయినటువంటి మహిళలు కూడా వాళ్ళ భర్తతో పాటే చితిలో కాలిపోవాలి అనేటువంటి సిస్టమ్ కూడా వచ్చేసింది. తర్వాత మనం మోనోగమి అని చెప్పుకున్నాం, అంటే ఒక పర్సన్కి ఒక వైఫ్ మాత్రమే ఉండాలని. కానీ ఈ పీరియడ్లో ఏమవుతూ వచ్చిందంటే ఒక పర్సన్కి ఒక భార్య కంటే ఎక్కువ భార్యలు కలిగి ఉండడము, రాజులకు కూడా ఒక భార్య కంటే ఎక్కువ భార్యలు కలిగి ఉండడం చూస్తూ ఉన్నాం. రిలీజియస్ లైఫ్. Religious ceremonies become complex and complicated. The yagnas and yagas were performed frequently. The gods Brahma, Vishnu, Shiva, Ganesh and Skanda were worshipped. The goddesses Lakshmi, Saraswati, Parvati and other deities got importance. ఓకే, సో రిలీజియస్ లైఫ్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో అప్పట్లో మహిళలు వాళ్ళ హస్బెండ్తో కలిసి రిలీజియస్ సెరమోనీస్లో పాల్గొనేవారు. కానీ ఇప్పుడు ఈ లేటర్ పీరియడ్లో, అంటే లేటర్ వేదిక్ పీరియడ్లో రిలీజియస్ సెరమోనీస్ వచ్చేసి చాలా కాంప్లెక్స్ అయిపోయినాయి అన్నమాట. అండ్ వీళ్ళు తరచుగా యాగాలు చేయడం స్టార్ట్ చేశారు. అండ్ చాలా వరకు వీళ్ళు బ్రహ్మ, విష్ణువు అండ్ శివ, గణేష వీళ్ళను పూజించారు. ఇక మహిళల్లో అయితే లక్ష్మి, సరస్వతి, పార్వతులను, ఇతర దేవతలకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఎపిక్స్. సో మన భారతదేశానికి గ్రేట్ ఎపిక్స్ ఏవి? రామాయణ, మహాభారత. The Ramayana and Mahabharata are two great epics. These two great epics have guided the life and art of Indian life. ఓకే, సో మన భారతదేశంలో టూ గ్రేట్ ఎపిక్స్ ఉన్నాయి, అవే రామాయణ, మహాభారత. సో ఈ ఎపిక్స్ నుంచి మనకేం తెలుస్తుంది అంటే మన లైఫ్ని ఏ విధంగా లీడ్ చేయాలి, మన లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలంటే మనం ఎటువైపు వెళ్ళాలి అంటే లైక్ ధర్మం వైపు వెళ్ళాలి అని. ద రామాయణ Adi Kavya was written by Maharshi Valmiki in Sanskrit. The Ramayana depicts Rama as an ideal ruler, ideal brother, ideal son, etc. Sita stood as an ideal woman. ఓకే, సో ఈ రామాయణాన్ని ఆది కావ్యం అని కూడా అంటారు. దీన్ని మహర్షి వాల్మీకి రచించారు. సో ఏ లాంగ్వేజ్లో రచించారంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్లో ఫస్ట్ రచించారు. అండ్ రామాయణం మనకేం చెప్తుంది అంటే, సో రామాయణంలో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి రామ. సో ఈ రాముడు వచ్చేసి ఒక రూలర్గా ఎలా ఉండాలి, ఒక కొడుకుగా ఎలా ఉండాలి, ఒక భర్తగా ఎలా ఉండాలి, ఒక తమ్మునిగా ఎలా ఉండాలి, ఒక అన్నగా ఎలా ఉండాలి అని మనకు ఈ రామాయణం ద్వారా తెలుస్తుంది. ఓకే, సో సీత, సో రాముని భార్య అయినటువంటి సీత ఒక ఐడియల్ ఉమెన్గా, అంటే
present only having one husband. అంటే like if we went in a relationship, we have to wait for him, and we can't lose ourselves అని. Mahabharata was written in Sanskrit by sage Vedavyasa. The Mahabharata is a victory of dharma over adharma. ఇక మహాభారతంని ఎవరు రచించారంటే వేదవ్యాసుడు సాంస్క్రిట్లో రచించాడు. ఓకే, అండ్ ఈ మహాభారతం మనకేం చెప్తుంది అంటే అధర్మం నుండి ధర్మాన్ని ఏ విధంగా జయించాలి అని మనకు మహాభారతం నుంచి తెలుస్తుంది. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్. లిస్ట్ అవుట్ ద నేమ్స్ ఆఫ్ ఫేమస్ బుక్స్ అండ్ ఇట్స్ రైటర్స్ ఫ్రమ్ యువర్ స్కూల్ లైబ్రరీ. సో మీ స్కూల్ లైబ్రరీలో నుంచి ఫేమస్ బుక్స్, అలాగే వాటిని ఎవరు రాశారు, రైటర్స్ నేమ్స్, ఫేమస్ బుక్స్ నేమ్స్ రాయమంటున్నారు. సో యూ కెన్ గో త్రూ దెమ్. నెక్స్ట్ గ్లాజరీ. సో ఇక్కడ మీకు మీనింగ్స్ ఉన్నాయి, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.